తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఏఐసీసీ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీతో ఉన్న 42 ఏళ్ల అనుబంధాన్ని ముగిస్తూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే నినాదాన్ని పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వంటి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గత 20 నెలలుగా పార్టీలో తనకు విధేయులైన కార్యకర్తలకు అవమానాలు ఎదురవుతున్నాయని, పార్టీ నాయకత్వం ఫిరాయింపుదారులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను పార్టీలోకి తీసుకోవడం, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డికి సలహాదారు పదవి ఎలా ఇచ్చారో, వేం నరేందర్ రెడ్డికి సలహాదారు పదవి, రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారో, వాళ్ళు కాంగ్రెస్కు చేసిన సేవ ఏంటి అని నేరుగా నిలదీశారు. అంతేకాదు, రేవంత్ చేసిన తొక్కుకుంటూ పోతా అనే వ్యాఖ్యను గుర్తు చేస్తూ ఎంతమందిని తొక్కుకుంటూ పోతావని సూటిగా ప్రశ్నించడం రాజకీయంగా సంచలనంగా మారింది. 10 ఏళ్ల పాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన అసలైన కార్యకర్తలను పక్కన పెట్టి ఇన్నాళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారికి పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. తన వెన్నంటి ఉన్న కీలక నాయకుడు చనిపోతే సీఎం కనీసం పరామర్శించలేదని, రేవంత్ రెడ్డి తనకు అండగా నిలబడలేదని ఆరోపించారు. ఇకపై రేవంత్ రెడ్డి విధానాలపైనే తన పోరాటం ఉంటుందని ప్రకటించారు. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీవన్ రెడ్డి తన నిర్ణయానికే కట్టుబడ్డారు. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి ఉన్న బలమైన కేడర్ ఇప్పుడు ఆయన వెంటే నడిచే అవకాశం ఉంది.